కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు. రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్ ఉన్నట్టా లేనట్టా అని కాంగ్రెస్ పార్టీలు అంటున్నారు కదా. నిన్న మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా పని చేయకుండా జీతం తీసుకుంటున్నది ఒక్క కేసీఆరే అని అన్నాడు. కాబట్టి అందరు నోర్లు మూపించేతానికో ఏమో కేసీఆర్ ఎమ్మెల్యే అందరితోని మీటింగ్ పెట్టిండు. ఆ ముచ్చటేందో మనం కూడా ఇందాం పాని మళ్ళా. కేసీఆర్ దెబ్బ కొడితే చిన్నగా ఉండది అన్నాడు కదా ఆ నడుమ. హాగో అట్లనే ఆవేశంలో కొట్టిన దెబ్బ కంటే ఆగి ఆగి కొట్టే దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అన్నట్టు. ఇన్ని రోజులు కాంగ్రెస్ సర్కార్ పనితనం చూసిన కేసీఆర్ అన్ని తీర్ల అస్త్రాలు తయారు చేసుకున్నట్టేగా అనిపిస్తున్నదట. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. సర్కార్ను ఇరుకున పెట్టేందుకు తయారుండుండ్రి అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టి ఎత్తుకు పై ఎత్తులు ఎట్లెయ్యాలి అని నూరి పోసిండట ఎమ్మెల్యేలకు. రైతులు సర్కార్ ఆదుకుంటదని ఆశ కొద్ది పెట్టుకున్న నాట్లు తెలంగాణలో ఎందుకు ఎండిపోతున్నాయి? సర్కార్ బడులల్లా పిల్లల ఫుడ్ పాయిజన్, హైడ్రా పేరుతోని పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, కులగణన సర్వే తప్పు అనే ముచ్చట్లు, ఎస్ఎల్బీసీ కూలీలను బయటకు తీయకపోవడు, ఊర్ల పొంటి మంచినీళ్ళ కరువు, ఈసోంటి బొచ్చడు ముచ్చట్ల మీద 3 గంటలు ఎమ్మెల్యేలతోని మాట్లాడిండట. సర్కార్ను ముప్పు తిప్పల పెట్టి 3 షర్ల నీళ్ళు దాపిచ్చే ప్లానింగ్లు చెప్పిండట. కేసీఆర్ రంగంలోకి దిగితే ఎట్లుంటదో అసెంబ్లీలో ఎవలెవలు ఏ ముచ్చట మీద మాట్లాడాలి, ఏమని మాట్లాడే అనే తంత్రాలు చెప్పిండట. దాడి చెయ్యండి అని సైన్యాధిపతి ఒక్క పిలిపిస్తే సైన్యం ఎట్లురుకుతారో అంతకంటే ఎక్కువ హుషారుండాలి అన్నట్టు చెప్పిండట. మరి చూడాలి సర్కారు ఎప్పుడు అసెంబ్లీ మొదలు పెడుతుంది, మొదలైనా అసెంబ్లీ ఎట్లుంటది, కేసీఆర్ వస్తే ఎట్లుంటది అనేది ముందు ముందు తెలుస్తుంది.